మిత్రులరా, ఈ టెంపుల్ వచ్చేసి పాలకొల్లులో ఇది. పాలకొల్లు క్షీరరామేశ్వరం టెంపుల్. ఇది శ్రీరామం అంటారు. ఇక్కడ చారిత్రకమైన పురాతనమైన విగ్రహాలు, అలాగే తర్వాత కాలంలో వాళ్ళు చేసుకున్న విగ్రహాలు అయితే ఇది మొత్తం అయితే ఇది వచ్చేసి చాళుక్య రాజుల కాలంలోన పంచ ఆరామాలలో ఇదొక ఆరామం. క్షీరారామం అంటారు దీన్ని శైవ ఆలయంగా మార్పు చెందింది. ముందు మనము స్థల పురాణం గురించి మాట్లాడదాం. ఇక్కడ ఉన్న వైదికులు ఈ మందిరానికి గల కారణం అంటే నిర్మాణానికి ఎందుకు కారణం ఏంటో వీళ్ళు బోర్డుల మీద రాసి ఉంటారు. అది ఏం రాశారు, ఆ స్థల పురాణం ఏంటో మనము చదువుతాను, వినండి. పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుండి పాలధారలు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను, ఉపమన్యపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థల పురాణం చెబుతుంది. క్షీరం అంటే పాలు. ఆ పేరు మీదగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు శివుడు ఇక్కడ బాణం వేస్తే భూమిలో నుంచి పాలు ఉబికి వచ్చాయి. పాలకొల్లును పూర్వం క్షీరపురి, ఉపమన్యపురం, పాలకొలను అని పిలిచేవారు. ప్రతిరోజు చేయబడే అభిషేక క్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలను అని పేరు పిలువబడుతూ ఆ ప్రాంతముకు కూడా వర్తించి ఉండవచ్చని కథనం. ఇది ఆ మందిరం దగ్గర స్థల పురాణానికి సంబంధించిన బోర్డు. అంటే ప్రతి నిర్మాణం దగ్గర ఈ వైదికులు ఒక బోర్డు పెడతారు. అంటే ఎందుకోసం ఈ నిర్మాణము నిర్మించారనేది ఆ పురాణం యొక్క బోర్డు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటిదంటే ఇదే సమస్య అంత. ఎక్కడంటే ప్రజల్ని ఎంత మోసం అంటే ఇది, అక్కడ వీళ్ళు చెప్పిన పురాణం సంబంధించి ఆ నిర్మాణంలో ఎక్కడ గోడలపైన కానీ స్తంభాలపైన కానీ లేక శాసన పలకాలపై అంటే రాతి పలకాలపైన కానీ ఎక్కడ వీళ్ళు చెప్పిన శాసనాలు కనిపించవు. మరి అక్కడ ఏముంటాయి? ఇంతకు ఈ క్షీరారామం గురించి చరిత్ర ఏం చెప్తుందంటే, ఈ క్షీరారామం ఒక్కటే కాదు, మొత్తం ఇవి ఆరామం అంటే ఆ కాలం నాటి విద్య కోసం, వైద్యం కోసం నిర్మించిన ఆరామం. అంటే ఆ కాలంలో ఈ యొక్క మఠం కూడా అనొచ్చు దీన్ని. అంటే భిక్షువులు, బౌద్ధ భిక్షువులు వారు గ్రామ ప్రజలకే కాదు, విద్యార్థులకు, మహిళలకు, లేకుంటే ట్రైనింగ్ తీసుకునే భిక్షువులకు కావచ్చు, భిక్షునులకు కావచ్చు, వీళ్లకు అక్కడ విద్యాభ్యాసం లేదా వైద్యము సంబంధించి దాదాపు 6 కోర్సులు పైనే ఉంటాయి. అవి నేర్పించేవారు. వాటికి సంబంధించిన ఆరామాలు ఆ కాలంలో రాజులు నిర్మించి ఇచ్చేవారు. ఈ ఆరామాలు వచ్చేసి భీమేశ్వర అంటే చాళుక్య భీమేశ్వర మందిరాలు నిర్మించినట్టు మనకు చరిత్ర చెప్తుంది. ఏవేవికి నిర్మించాడు? ఇక్కడ ఉండేది అమరావతిలో ఉండే అమరేశ్వర ఆలయం, అలాగే ద్రాక్షారామం, సామర్లకోట, ఇప్పుడున్న పాలకొల్లు క్షీరారామం, అలాగే భీమవరంలో ఉన్న ఒక ఆరామం. ఈ 5 ఆరామాలని పంచ ఆరామాలుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నిర్మాణాలలో మిక్స్డ్ శిల్ప సంపద ఉంటుంది. అంటే రాజులవి, ఆ కాలంలో బ్రతికి జీవించిన చరిత్రకారులు కావచ్చు, అంటే రాజులు వాళ్ళు పేరుగాంచిన వారు గురువులు కావచ్చు, రాజులు కావచ్చు, లేకుంటే ఇంకా విద్యా వైద్యం నేర్పిన పండితులు కావచ్చు, వాళ్ళ శిల్పాలు అక్కడ ఆరామంలో చెక్కి ఉంచడమే కాక అలాగే నీతి కథల కోసము నిర్మించిన శిల్పాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ ఉదాహరణకు చెప్పాలంటే ఈ క్షీరారామానికి ద్వారపాలకులుగా విష్ణువు కూడా ఉంటాడు ఇక్కడ. అంటే మన చరిత్ర ఏం చెప్తుందంటే, అంటే మన పాత కథల్లో, జాత కథలలో ఈ విష్ణువు, ఇంద్రుడు, బ్రహ్మ వీళ్ళందరూ అవలోకేతేశ్వరునికి వాహనాలుగా, లేదంటే సహాయకులుగా, లేదా శిష్యులుగా, అలాగే బుద్ధుణ్ణి ఆరాధించేవారుగా జాతకథలు చెప్తున్నాయి. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిందల్లా ఏంటిదంటే,
ఈ నిర్మాణాలు యథావిధిగా అలానే జాతకథలో లేకుంటే విద్య వైద్య మందిరాలుగానే కొనసాగి ఉంటే ఏ సమస్య ఉండేది కాదు. ఎందుకంటే ఈ యొక్క బౌద్ధ మార్గాన్ని పట్టుకున్న ఏ దేశమైనా ఈరోజు ప్రపంచంతో పోటీపడి ముందుకు పోతుంది. మన జ్ఞానాన్ని తీసుకొని వెళ్ళిన దేశాలు ఈరోజు మనము జపాన్, సింగపూర్, చైనా, ఇంకా కొరియా దేశస్తులు కావచ్చు. ఈరోజు మనం వాడే టెక్నాలజీ అంతా బయట దేశాలలో నుంచి వచ్చినటివే. అంటే వాళ్ళంతా బౌద్ధాన్ని ఫాలో చేస్తున్నారని మనము చూడాలి. సో ఇక్కడ ఈ పంచ ఆరామాలన్నీ ఒకప్పుడు విద్యా ఆరామాలు, వైద్య ఆరామాలని చరిత్ర చెప్తుంది. కానీ ఇక్కడ ఈ స్థల పురాణాలు బోర్డులు పెట్టి ఆ యొక్క శాసనాలు కనపడకుండా ఆ డెకరేషన్ చూస్తే మనం ఈ మందిరంలో ద్వారానికి బుద్ధుడు కనపడతాడు. మనం ఫస్ట్లో చూపించిన వీడియోలోనే ఈ వీడియోలో బుద్ధుడు కనపడతాడు ద్వారం ముఖానికి. అంటే ఆ బుద్ధుడు పక్కనే మన డమరుకము, త్రిశూలము పెట్టి అంటే కవరింగ్ చేయడం. వాస్తవానికి పురావస్తు శాఖ ఈ పంచ ఆరామాల దగ్గర ఎటువంటి డెవలప్మెంట్ చేయకూడదు, కనీసం సున్నం కూడా కొట్టకూడదు అని చెప్పేసి బోర్డులు పెట్టింటది. కానీ ద్రాక్షారామము, సామర్ల కోట వరకు బాగానే ఉంది. కానీ ఈ యొక్క భీమవరము పాలకొల్లులో ఈ పురావస్తు శాఖ అధికారుల లెక్క చేయలేదు. మొత్తం గుడి మొత్తం మార్చి పారేశారు. అంటే ఆ మందిరాన్ని పూర్తిగా మార్చేసి నామరూపాలు లేకుండా చేశారు. అయితే ఎన్ని చేసినా ఏది చేసినా చరిత్ర మాత్రం ఆగదు. సో మిత్రులరా, ఈ పాలకొల్లు క్షీరారామం వచ్చేసి పంచ ఆరామాలలో ఒక ఆరామం. ఇది ఒక మఠము లేదా ఒక విద్యాలయం లేక ఒక వైద్యాలయము. ఆనాడు జ్ఞానాన్ని పంచిన చోట ఈరోజు మహిమలున్నాయి, మాయలున్నాయి, అద్భుతాలు ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు బోర్డులు పెట్టి పూజకింత, దర్శనానికింత రేట్లు పెట్టి ప్రజలని ఇంకా అంధకారంలో తీసుకుపోతున్నారు అనేది యొక్క ఉద్దేశం. మిత్రులరా, ఇలాంటి వీడియోలు చాలా ఇంకా మీకు ముందు రోజుల్లో చరిత్ర మీకు పరిచయం చేస్తూ ముందుకు వెళ్తూనే ఉంటాను. సో ఈ యొక్క వీడియోపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పేసి కోరుకుంటున్నా. నమో బుద్ధాయ్. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.